ఫ్రెండ్స్, గోవిశెట్టి సుబ్బారావు మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ యాంగ్జైటీ గురించి చెప్పుకుందాం. యాంగ్జైటీ అంటే మన హార్ట్ బీట్ బాగా ఫాస్ట్గా కొట్టుకుంటుందా, ఫ్యూచర్ గురించి భయంగా ఉందా, అయితే ఇది యాంగ్జైటీకి సిగ్నల్ అనమాట. అంటే యాంగ్జైటీ బాడీ అలారం సిస్టమ్ అనమాట. అంటే ప్రాబ్లం లేనప్పుడు కూడా అలారం ఆన్ అవుతుంది. అంటే యాంగ్జైటీ అలారం అనుకుంటే మనకు ప్రాబ్లం లేనప్పుడు కూడా ఆ అలారం ఆన్ అవుతుందన్నమాట. అంటే మనం అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉంది, ఏదో జరుగుతుందేమోననే భయంతో ఫ్యూచర్లో ఏదన్నా అయిపోతుందేమో, నాకు ఇది అవుతుందేమో, నాకు ఇది యాక్సిడెంట్ అవుతుందేమో, నా ప్రొఫెషన్కి ఏదన్నా ప్రాబ్లం వస్తుందేమో, నాకు ఫ్యూచర్లో నా ప్రొఫెషన్ నేను ఇంప్రూవ్ అవ్వలేనేమో, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళలేనేమో, నా పిల్లల పరిస్థితి ఏంటి, నేను వీక్ అయిపోతే నా పిల్లల పరిస్థితి ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి, ఇట్లా రకరకాలుగా ఫ్యూచర్ గురించి ఏమీ ప్రాబ్లం లేని సిచ్యువేషన్లో కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు, ఏదో ఒకటి క్రియేట్ అయినట్టు మనం ఫీల్ అయ్యి దాన్ని యాంగ్జైటీ రూపంలో భయపడుతూ ఉంటాం అనమాట. అదే యాంగ్జైటీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అవి ఎలాంటప్పుడు అంటే రెస్ట్లెస్నెస్ వచ్చినప్పుడు, నెగిటివ్ థింకింగ్ వచ్చినప్పుడు, ఫియర్ వితౌట్ రీజన్, అంటే రీజన్ ఏం లేకుండా భయపడుతూ ఉంటాం. ఎప్పుడు నెగిటివ్ థింకింగ్సే వస్తూ ఉంటాయి. అంటే మనకి రెస్ట్లెస్, ఎప్పుడు టైర్డ్ అయిపోయి ఉంటాం. మనకి రెస్ట్ అనేది కూడా ఉండదు అనమాట. మనం మామూలుగా రెస్ట్లో ఉన్నా కానీ రెస్ట్లెస్నెస్ లాగానే మన బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది. ఈ నెగిటివ్ థింకింగ్స్ వలన, ఫియర్ వితౌట్ రీజన్ వలన, ఏమీ రీజన్ లేకుండానే భయపడుతూ ఉండటం, ఇలాంటివన్నీ చేయటం వలన మనకి ఏమీ లేకుండానే అక్కడ ఒక భయం క్రియేట్ అయిపోతూ ఉంటుంది. ఆ భయాన్నే యాంగ్జైటీ అంటారు. దానివల్ల మన బాడీ కానీ, మన స్లీప్ కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన డైజెషన్ ప్రాబ్లం కానీ, మన మెటబాలిజం, ఇవన్నీ చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా చేంజ్ అయిపోతూ ఈ లూప్లో పడిపోయినప్పుడు మన యాంగ్జైటీ ఎక్కువైపోయి డిప్రెషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రజెంట్ వాటి గురించి ఎక్కువగా ఫోకస్ చేసుకుని, జరిగే వాటిని, మనం చేయగలిగే వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తూ పోతే యాంగ్జైటీ తగ్గుతుంది అనమాట. అదే కాకుండా మనం ఇమాజినేషన్లో రేపేమైపోద్దో, అది నెగిటివ్ అయిపోద్దేమో, ఏ రీజన్ లేకుండా ప్రాబ్లం వచ్చేస్తుందేమో అని మనం ఎప్పటికప్పుడు భయపడుతూ ఉంటే మాత్రం ఆ భయం తగ్గకపోగా భయం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. అదే యాంగ్జైటీ అనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ యాంగ్జైటీ నుంచి బయటికి రావాలంటే, ఆ ప్రాబ్లం లేనప్పుడు కూడా మనం దాని గురించి ఆలోచించి ఇమాజినేషన్ చేసుకుని భయపడే కన్నా ముందు మనం దాన్ని కొన్ని టెక్నిక్స్ వాడి, ఎందుకంటే అలాంటి భయం వచ్చినప్పుడు, అలాంటి యాంగ్జైటీ వచ్చినప్పుడు థింగ్స్ యూ సీ, అంటే నీకేమైతే నచ్చుతాయో అలాంటి చూస్తూ ఉండటం, మీరు ఏదైతే మీకు మంచిగా అనిపిస్తుందో దాన్ని ఫీల్ అవ్వటం, మంచి వర్డ్స్ వినటం, లేకపోతే పాటలు వినటం, లేకపోతే మంచి స్టోరీలు వినటం, యువర్ స్మెల్, అంటే మంచి సువాసన కలిగిన మీకు ఇష్టమైన స్మెల్ గురించి ఆస్వాదించటము, ఆ స్మెల్ చూస్తూ ఉండటము, యువర్ టేస్ట్, అంటే మంచి టేస్టీ ఫుడ్ తినటం, మీకు ఇష్టమైన ఫుడ్ని మీరు ఎంజాయ్ చేస్తూ ఇట్లా వీటి ద్వారా ఏదో ఒక దాని నుంచి బయటకు వచ్చి డైవర్ట్ అయితే ఆ థాట్ అనేది, ఆ యాంగ్జైటీ అనేది తగ్గుతుంది అనేది తెలుసుకోవాలన్నమాట. అంటే మంచి నేచర్ని చూడటం కానీ, మంచి ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ, మంచి గ్రీనరీని చూడటం కానీ, మంచి పాటలు కానీ, ఏదన్నా స్టోరీలు కానీ వింటూ ఉండటం కానీ, ఇట్లా రకరకాలుగా మనం డైవర్ట్ చేసుకుంటే యాంగ్జైటీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే యాంగ్జైటీ అంటే అది వీక్నెస్ కాదనమాట. యాంగ్జైటీ అంటే అది ట్రీటబుల్ అనమాట. అది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. యాంగ్జైటీ అంటే తగ్గదు, ఇదో పెద్ద రోగం అనేది ఫీల్ అవ్వద్దు అనమాట. ఎందుకంటే యాంగ్జైటీ అనేది ఈజీగా దాన్ని తగ్గించుకుని మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఆ యాంగ్జైటీ వచ్చినప్పుడు మీరు ఇలాంటి కొన్ని ట్రిక్స్ ఫాలో అవటం ద్వారా, డైవర్ట్ అవ్వటం ద్వారా ఈజీగా యాంగ్జైటీ నుంచి బయటకు రావచ్చు అనమాట. అలా మీ వల్ల కాలేనప్పుడు మాలాంటి సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా 2-3 సెషన్లు మీరు తీసుకుంటే ఆటోమేటిక్గా యాంగ్జైటీ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మీరు యాంగ్జైటీని తెలుసుకుని దాని నుంచి బయటకు వచ్చే టెక్నిక్స్ ఫాలో అవ్వండి, లేదా మమ్మల్ని కన్సల్ట్ అయ్యి మీరు ఆ యాంగ్జైటీ నుంచి బయటకు వస్తే మీ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట. హెల్తీగా ఉండగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, సైకలాజికల్గా స్ట్రాంగ్గా కూడా ఉంటారన్నమాట.